ఆయన ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగి. కట్ చేస్తే ఏసీబీ సోదాల్లో ఆయన ఇంట్లో ఎక్కడికక్కడ నోట్ల కట్టలు బయటపడటం ఏసీబీ అధికారులను సైతం కంగు తినిపించింది. బ్యాంక్ సేఫ్టీ రూమ్ను తలపించే రేంజ్లో ఆ అవినీతి తిమింగలం ఇల్లు ఉండడం చూసి అధికారులు సైతం అవాక్కైపోతున్నారు. లక్షలు విలువ చేసే బంగారం, పదుల్లో బ్యాంకుల అకౌంట్స్ బయటపడడంతో అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద మొత్తం దొరకడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారులకే ఊహించని షాక్ ఇచ్చిన అధికారి నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ సూపరింటెండెంట్ దాసరి నరేందర్. భారీగా అక్రమాస్తులు లభించడంతో అరెస్టు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇళ్లలో కూడా రైడ్స్ చేపట్టారు. ఈ సోదాల్లో మొత్తం 2,93,81,000 నగదు, 6 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. అలానే కుటుంబ సభ్యుల బ్యాంకుల్లో ఉన్న 1,10,00,000ను కూడా స్వాధీనం పరుచుకున్నారు. మొత్తంగా ఏసీబీ సోదాల్లో 6,07,81,000 ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్టుగా ఏసీబీ అధికారులు తెలిపారు. మరోవైపు నరేందర్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగిస్తున్నట్లుగా సమాచారం.